తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కళ్యాణదుర్గం ఈ స్టాంప్ కుంభకోణంలో బోయ ఎర్రప్ప అతని చుట్టుపక్కల ఉన్న వారి అవినీతి భాగవతం అంతు తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే సురేంద్రబాబు గెలుపు కోసం ఎర్రప్ప పనిచేస్తారని, అతని క్రైమ్ కహానీ మొత్తం ఎమ్మెల్యేకి తెలుసని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తనపై వస్తున్న ఆరోపణలకు వివరణిచ్చారు ఎమ్మెల్యే సురేంద్రబాబు. తనపై వస్తున్న ఆరోపణలు రాజకీయ కుట్ర, దీని వెనుక వైసీపీ హస్తం ఉంది అంటున్నారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు. ఈ స్టాంప్ కుంభకోణంలో తాను బాధితున్నానని, నిజానిజాలు బయటకు తీయాలి అంటున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేయాలని సీఎంని కోరుతున్నానని చెప్పారు సురేంద్రబాబు. మొట్టమొదటిసారిగా కంప్లైంట్ చేసిన వాళ్ళం బాధితులు మేమే. అంటే బాధితులు మేము అయిన తర్వాత ఆ కంప్లైంట్ చేశాము. కంప్లైంట్ చేసిన తర్వాత ఆ కంప్లైంట్ వెరిఫికేషన్ జరిగింది. కానీ కొంతమంది రాజకీయ కోణం, రాజకీయ కుట్రలో భాగంగా ఇది 10 రోజుల నుంచి కూడా జరుగుతుందనే అభిప్రాయం వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే 10 రోజుల నుంచి ఇది జరుగుతుందనే విషయానికి ఒక సంస్థ వచ్చి ఎంక్వైరీ చేసి పోయిన తర్వాత ఆ ఎంక్వైరీ చేసిన కాపీని ఎవరికి ఇచ్చారు? ఎస్పీకి ఇచ్చారా, లేదా కమిషనర్కి ఇచ్చారా, లేదా ఇంకెవరికన్నా ఇచ్చారా, లేదా మీ జోబుల్లో పెట్టుకొని ఇది రాజకీయంగా ఇంకా ఏదన్నా ఉంటే, ఇంకా మీ వాళ్ళు ఏదన్నా రాజకీయ ఈ కుట్రలో మీ వాళ్ళు కూడా ఏమైనా భాగస్వాములుగా ఉన్నారా? ఉంటే ఎందుకు ఉండే ఉంటారు, ఖచ్చితంగా ఉన్నారు. కాబట్టి మీరు ఏదైతే మీరు రిపోర్ట్ తెచ్చారో ఆ రిపోర్ట్ బహిర్గతం చేయకపోవడం కూడా ఆలోచించాల్సిన విషయం. ఖచ్చితంగా కూడా ఇది మా ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజెప్పాం. మా ముఖ్యమంత్రి గారిని కూడా కోరడం జరిగింది. దీనిపైన ప్రత్యేకమైన దర్యాప్తు సంస్థను కూడా వేసి ఎవరైతే ఈ కుట్రలో భాగంగా ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని కూడా కోరుచున్నాం. కుంభకోణం బయటకొచ్చాక ఎస్ఆర్సీ ఇన్ఫ్రానే మొదట కంప్లైంట్ చేసింది. తాను తన ఫ్యామిలీ అవినీతికి దూరంగా ఉంటామని చెప్తున్నారు సురేంద్రబాబు. ఈ స్టాంప్ కుంభకోణంతో ఎలాంటి సంబంధం లేదంటున్నారు. ఎన్నికల ముందే తనకు ఎర్రప్ప పరిచయం అయ్యాడని చెప్తున్నారు. మీసేవ బాబు ఎన్నికల ముందు రావడం జరిగింది. ఆ ఎన్నికల ప్రక్రియలో కూడా, ఎందుకంటే చాలామంది కూడా, నేను కూడా ఆ రోజు కొత్తగా ఈ ప్రాంతానికి వచ్చాను, ఎవరు ఏంటి అనేది కూడా తెలుసుకోవడానికి కూడా సమయం తక్కువ ఉంది. కాబట్టి అందరితో పాటు ఒక సోషల్ మీడియా ఏదైతే రన్ చేస్తున్నాడో అది రన్ చేసేవాడు. కలిసిమెలిసి నాతో పాటు అందరూ కూడా మా వాళ్ళకు కూడా పరిచయస్తుడు అనేది అందరూ కూడా చెప్పడం జరిగింది. అట్లే నాతో పరిచయంగా ఉన్నాడు. కానీ నిజంగా ఇంత దారుణమైన మోసం చేస్తాడు, ప్రజలకు ఇంత చేస్తాడనేది నిజంగా నాకు తెలియదు. ఇదేదో భారీగా స్కామ్ ఉంది అంటే 2019 నుంచి కూడా 24 వరకు కూడా ఈ భారీ స్కామ్ జరిగిందనే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో మీరు ముందు చూశారు, ముందు ప్రభుత్వంలో ఉండే వాళ్ళని చూశారు, ఎంత అవినీతిలో కూరుకుపోయినారో మీరు ఒకసారి గమనించాలి. ఖచ్చితంగా నేను బాధితుడినే. ఎందుకంటే నేను ఇలాంటి కుట్రలో ఇప్పుడు కాదు కదా, ఇంకా 10 ఏళ్ళు కాదు, ఇంకా 100 ఏళ్ళు అయినా కూడా నేను కాదు కదా, మా వాళ్ళు కూడా ఇట్లాంటి పనులు, చెడ్డ పనులు చేయము. ఇది మాత్రం అష్యూరెన్స్గా ఉండండి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.